కరీంనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి శ్రీ రామిరెడ్డి గారి నివాసంలో ఉన్నామండి. సో నమస్కారం సార్. నమస్తే. ఇక్కడ అంటే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వర్గాల వల్ల కాదండి? కాదు, ఎంత మాత్రం వర్గాల వల్ల కాదు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాలి, ఓడిపోవడం కారణాలు ప్రధానంగా ఏంటంటే మీరు ఒకటి చూసుకోవాలి. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ గారు, ఆయన రాష్ట్ర స్థాయి వ్యక్తి, దాదాపు నేషనల్ జాతీయ స్థాయి నాయకులు. ఆయనకు కావాల్సినంత ఫాలోయింగ్ ఉంది. అలాగే టీఆర్ఎస్లోకి వెళ్ళి తీసుకున్నప్పుడు గంగుల కమలాకర్ గారు, ఆయన రాష్ట్ర మంత్రిగా చేశాడు. చాలా 15 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బలమైన నాయకులు ఇద్దరు. ఏంటంటే బలమైన నాయకులను మళ్ళీ మాకు కాన్స్టిట్యున్సీలో ఏంటంటే కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంలో జరిగిన జాప్యము, మాకు ఎలక్షన్ కొట్లాడేంత సమయం లేకుండే, కేవలం 10 రోజుల సమయమే ఉండే. ఆ 10 రోజుల సమయంలో ఈ బలమైన నాయకులను ఎదుర్కోవడం అనేది కష్టమైంది. అసలు ఇద్దరు బలవంతులను ఎదుర్కోవడానికి మా శక్తి సరిపోలేదు. మాకు సరైన సమయం ఉండుంటే తప్పకుండా కొట్టేసేవాళ్ళం. అలా ఇబ్బంది ఏం జరిగేది. గెలిచే అవకాశాలు ఉండుండే, ప్రజలు కూడా సానుకూలంగా ఉండి, రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉండే, కరీంనగర్లో కూడా సానుకూలమే ఉండే. వారి డబ్బు ముందు కూడా మేము తట్టుకోలేకపోయినాం. వారు ఖర్చు పెట్టిన డబ్బులు దాదాపు పరిస్థితిని మేము తట్టుకోలేకపోయాం. అలాగే ఇద్దరు బలమైన శక్తులను కూడా మేము తట్టుకోలేకపోయాం. అంతేగాని ఇక్కడ మా వైఫల్యం కాదు అది. సో అండి, ఇంకోటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సార్, అంటే మీ యాజ్ యువర్ నాలెడ్జ్ సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అధికారంలోకి వచ్చిందంటే మీరు నమ్ముతారా? లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిష్మా ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రాన్ని బాగు చేసేంత సత్తా ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు అవకాశం ఇచ్చినట్టు నమ్ముతారా? ఇక్కడ 2 అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. ఒకటి ఏంటంటే ఏ పార్టీకైనా నెగిటివ్ ఓటింగ్ అనేది ఉంటుంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఉన్నది, అలాగే కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఓటు కూడా ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో 2 దఫాలుగా 10 సంవత్సరాలు మేము అధికారంలో. అంటే మాకు ఆర్డర్ ఉంటుంది, మాకు సంబంధించి మా జనాభా ఉంటుంది, మాకు సంబంధించిన ఓటర్స్ మాకు ఉంటారు. ఎప్పుడు కానీ ఎలక్షన్ అనేది కొంత శాతం ఓట్లతోటే రిజల్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కనుక ఏదో టీఆర్ఎస్ వైఫల్యాల మీదనే మేము గెలిచినామని ఎప్పుడు అనుకోవద్దు. ఏ పార్టీకైనా దానికి సంబంధించి ఒక ఫిక్స్డ్ ఓటింగ్ అనేది ఉంటుంది. దాదాపు 15 నుంచి 20% ఓటింగ్ అనేది ఉంటుంది. ఒక 2-3% ఎన్నికల ఫలితాలు తేడా వస్తూ ఉంటాయి. అందుకొరకు అదేదో టీఆర్ఎస్ వైఫల్యంతో మేము గెలిచినామంటే నేను మాత్రం ఒప్పుకోను. మా పాజిటివ్ ఓటుతోటే మేము వచ్చినామని చెప్పి మేము అనుకుంటాం. అంటే సార్, ఇక్కడ ఏమవుతుందంటే పొద్దున్న లేస్తే, అంటే ఎలక్షన్స్ ముందు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు. కానీ మరి ముఖ్యంగా జైల్లో పెడతాం, మిమ్మల్ని ఓసులు లెక్కిస్తాం సార్, డబుల్ బెడ్రూమ్ అదే ఎల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ టికెట్ ఇస్తాను నీకు, సో నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ రోజు గెలవగానే నేను మిమ్మల్ని పట్టబోయి జైల్లో వేస్తుంటే అలాంటి ఒక నెగిటివిటీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద రాష్ట్ర ప్రజలందరికీ పడ్డం ద్వారా లేకపోతే అధికారంలోకి వచ్చిందని కొంతమంది వాదన. అలా ఏం కాదు, వాళ్ళు చేసిన అరాచకాలు కూడా చాలా ఉన్నాయి. సరే, ఫస్ట్ ఫేజ్ ఏదో 2014 నుంచి 18 అనుకుందాం, అది కొంచెం సామరస్యపూర్వకంగానే వారు పరిపాలన చేయడం జరిగింది. ఎప్పుడైతే 2018లో వాళ్ళ అధికారం వచ్చారో వాళ్ళ ఆటిట్యూడ్ మొత్తం మారిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రం అనేది వాళ్ళ సొంత జాగీర్ అనుకున్నారు, ఒక జమీందారీ పాలనే నడిపించారు. ఇక్కడ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు వచ్చినట్టయితే ఇసుక లారీ లాపినని సిరిసిల్ల సోదరులను, ఇది మన దళిత సోదరులను విపరీతంగా కొట్టడం జరిగింది. ఇప్పటికి వాళ్ళు అసలు చాలామంది జీవితాలు కోల్పోయి ఉన్నారు అక్కడ. అలాగే మీరు చూడొచ్చు, ఏ ఒక్క పని కూడా వాళ్ళు అంటే ప్రజాస్వామ్యయుతంగా ఏ ఒక్క పని నిర్వహించలేదు. అధికారులను పరిగణలోకి తీసుకోవడం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోలేదు, శాసనసభను పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం ఒక ఏక వ్యక్తి చుట్టూ, ఒక కేసీఆర్ చుట్టే తిరగడం జరిగింది. ఆ అహంకారంతో పరిపాలన చేస్తూ ఎన్నో తప్పులు చేశారు. ఆ తప్పులు చేసిన క్రమంలో ఈరోజు ఏమైంది, రాష్ట్రం అధోగతి పాలైంది. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వృధా కావడం జరిగింది. దాన్ని రికవరీ చేసే క్రమంలోనో, అది సర్దిద్దే క్రమంలోనో నిజంగా వాళ్ళు నేరం చేస్తుంటే జైలుకి వెళ్ళాల్సిందే కదా. ఎవరికి వాళ్ళ మీద వ్యక్తిగత కోపం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేశారు సార్, ఇదే విషయం. సో 1.5 year దాటింది, 2 సంవత్సరాల దగ్గరలో ఉంది. సో అంటే అప్పుడు ఏవైతే అగ్రెసివ్ వర్డ్స్ ఉండేనో ఆ అగ్రెసివ్ వర్డ్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఇప్పుడు మన స్టేట్లో కనిపించడం లేదు. అంటే వాటికి యాక్షన్స్ అనేది మనకి కనిపించడం మనం చూడలేకపోతున్నాం. ఒకటి ఇక్కడ మీరు అన్నట్టు వ్యక్తిగత కోపం ఉన్నట్టయితే అగ్రెసివ్గా అప్పటిదప్పుడే చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ మాకు ఇది వ్యక్తిగత కోపం కాదు కదా. వాళ్ళు చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో, అటు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఒకటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అని వేశారు మిషన్ భగీరథలో, అట్టర్ ఫ్లాప్, ప్రజాధనం అంతా హృదయం చేశారు. మిషన్ భగీరథ స్కీమ్ ఏ గ్రామానికి సరైన నీళ్ళు రావట్లేదు. దాని ద్వారా కొన్ని ఇలాంటి అంటే మనం ప్రజాస్వామ్యయుతంగా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు దోషులను తేలినప్పుడే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ సమయం, ఈ కాలయాపన జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం తప్పుపట్టలేము. వ్యక్తిగతంగా మన కోపం ఉన్నప్పుడు ఎప్పుడో ఇవాళనే పోతాం, మీద చర్య తీసుకుంటాం. మాకు వాళ్ళ మీద, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మీద వ్యక్తిగత కోపం లేదు. బీఆర్ఎస్లో అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో రివ్వున ఆకాశానికి ఎగిరిన సూర్యునిలాగా రివ్వున అంటే వచ్చేసింది, బాగుంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇలాంటి సిచ్యువేషన్స్ కాస్త తిరుమల మాడిపోయింది. అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిస్తే రాష్ట్రంలో ఎలాంటి అధికారం లేకపోతే బీజేపీ పార్టీ ఎన్ని గెలిచింది. సో ఎట్లా చూడొచ్చు మనం యొక్క రాజకీయ వ్యత్యాసాన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదు, ప్రజల్లో ఒకటి ఏంటంటే నేషనల్ వైడ్ ఓటింగ్కి వచ్చే వరకు వారి యొక్క ఆలోచన ధోరణి మారుతున్నది. జాతీయ స్థాయిలో ఏంటంటే కొంచెం బీజేపీకి ఫేవర్గా ఉన్నది, ప్రజల్లో ఏంటంటే అన్న అంటే రాష్ట్రంలోకి గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఓకే భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ మీద. బీజేపీ పార్టీకి 8 సీట్లు ఇచ్చింది, బీఆర్ఎస్ 39 సీట్లు తీసుకుంది, కాంగ్రెస్ 65కు పైగా సీట్లు తీసుకుంది, అధికారంలోకి వచ్చింది, ఓకే హ్యాపీ బీ హ్యాపీ. సో ఇక్కడ ఆలోచన ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు గెలిచింది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ 8 గెలిస్తే అధికారంలో లేకపోయిన రోజు బీజేపీ పార్టీ 8 సీట్లు గెలిచింది. సో మొన్నటే చూడొచ్చు దీన్ని. ఇక్కడ ఒకటి ఏం జరిగిందనంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే చితికిల పడిపోయిందో అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు ఎలాగో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదు అని చెప్పి అందులో బలమైన నాయకులు ఎవరు కూడా వాళ్ళ బీఆర్ఎస్కి సంబంధించి ఎవరు కూడా ఎంపీగా పోటీ చేయలేదు. కేవలం వేరే అభ్యర్థులు మాత్రమే నిలబెట్టడం జరిగింది. అది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక రాంగ్ మెసేజ్, వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళింది. వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్ ఒక మెసేజ్ పాస్ చేశారు, మన క్యాడర్ అంతా బీజేపీకి పనిచేయండి అని చెప్పి. టీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళు కార్యకర్తలకు ఒక మెసేజ్ చేయడం జరిగింది, అండర్ గ్రౌండ్లో మీరు అంతా బీజేపీ చేయండి. అంటే ఇక్కడ అసలు డౌట్ ఏంటంటే నాలాంటి వాళ్ళకి ఇదే బీజేపీ పార్టీ ఒకనొక టైంలో లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయడం కూడా మనం చూసినాం. సో మరి ఆ రెండు పార్టీస్లో ఎట్లా అలయన్స్ అంటే ఎట్లా ఓటింగ్ ఎట్లా అనుకుంటున్నాము? అది ఇక్కడ ఏం జరిగిందనంటే వాళ్ళు భయపడినారు, అలాగే వాళ్ళ మీద ఉన్న కేసుల గురించి వాళ్ళు బీజేపీ తోటి అలయన్స్కి ప్రయత్నం చేశారు, వాళ్ళు బీఆర్ఎస్ క్యాడర్ను కూడా బీజేపీకి పని చేయించారు. కానీ వాళ్ళ సరి అయిన సయోధ్య చివరి పరిస్థితులలో వాళ్ళకు సరైన సయోధ్య కుదరకనే కవిత గారు జైలుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ బీజేపీ బలం కాదు, బీఆర్ఎస్ బీజేపీ కలిసి మాత్రమే 8 సీట్లు తీసుకోగలిగినాయి. సో 8 ఇక్కడ గెలిస్తే ఓకే. మరి దేశవ్యాప్తంగా ఈరోజు బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటారు. దేశవ్యాప్తంగా ఏమవుతుందో చాలా రాష్ట్రాలలో వారు ఎవరో కాలు పట్టుకొని గెలిచిండ్రు. అంటే అక్కడ ఉన్న లోకల్ ప్రాంతీయ పార్టీలతోటి అవగాహన ఏర్పరచుకొని, అలాగే మీరు ఇప్పుడు తమిళనాడు వెళ్తే వాళ్ళు ఏం చేశారు, అక్కడ జయలలితకు సంబంధించిన ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్తే మన ఇక్కడికి బీహార్కి వెళ్ళినట్టయితే అక్కడ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇట్లా ప్రతి ఏపీకి వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇట్లా అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా, అక్కడ జార్ఖండ్కి వెళ్తే జార్ఖండ్ ముక్తి మోర్చా ఉన్నది, అక్కడ వాళ్ళతో పెట్టుకోవడం జరిగింది. బీహార్లో కూడా ఇంకా లోక్ జనశక్తి అని చెప్పి అప్పుడు మన పాస్వాన్ గారి పార్టీ ఉన్నది, వారితో పొత్తు పెట్టు. ఇట్లా చిన్న చితకా పార్టీలు అందరితోటి కాళ్ళు వేళ్ళు పట్టుకొని ఒక పొత్తు కుదుర్చుకొని వాళ్ళు దాన్ని గెలవడం జరిగింది తప్ప వాళ్ళ సొంత బలం కాదు అది. ఆ రకంగా వాళ్ళు దేశంలో అధికారంలోకి రావడం జరిగింది, అంతేగాని వాళ్ళ సొంత బలం మాత్రం కాదు అది. లాస్ట్ ఒక క్వశ్చన్ అన్న, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు ఇవ్వడంలో ఎందుకో వెనకబడిందని కొంచెం అనిపించడం లేదన్న మీకు? 6 గంటలు ఇవ్వడంలో అలాంటిది ఏం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజలకు మంచి చేసే ఆలోచనతోటి కొన్ని వాగ్దానాలు చేయడం, వాళ్ళ ఆలోచన విధానం వాగ్దానాల రూపంలో చెప్పడం జరుగుతుంది. పార్టీ యొక్క ఆలోచనను వాగ్దానాల రూపంలో చెప్పడం. అలాగే మేము 6 గ్యారంటీలు చెప్పిన దానిలో ఇప్పటికే మీరు చూడండి, రైతు రుణమాఫీ చేయడం జరిగింది, దాదాపు 21,000 కోట్ల రూపాయల రైతు. ఏ ప్రభుత్వం చేసింది జాతీయ స్థాయిలో? అసలు ఏ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలేదు. పెద్ద అమౌంట్ అది ఒకటి. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన రుణమాఫీ 21,000 కోట్లు చేయడం జరిగింది ఏకకాలంలో. అది కూడా అందరూ వాయిదాలు అన్నారు, ఏమో అన్నారు, లేదు. అందులో ఏంటంటే అందులో ప్రజలకు ఏంటంటే సరైన అవగాహన. మేమేం చెప్పినాం, డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాఫీ చేస్తామని చెప్పాను. కానీ ఇలాంటి టెక్నికల్ అంశాలు చాలామంది చూడడం లేదు. అయితే అంతకు ముందు తీసుకొని ఉన్నారు, లేకపోతే ఆ తర్వాత తీసుకొని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మాకు రాలేదనే విషయం చెప్తున్నారు, కానీ ఈ టెక్నికల్ అంశాలను వాళ్ళు చూసుకోవడం లేదు. చాలామంది లోన్ తీసుకున్నారు, భూములు అమ్మేసుకున్నారు, అక్కడ రెన్యువల్ లేదు. అట్లాంటి ఎన్నో సమస్యలు మేము గ్రామాల్లో తిరుగుతున్న క్రమంలో మా నోటీస్కి రావడం జరిగింది. అందులో వివిధ కారణాలు ఉన్నాయి, అందులో మాఫీ చేయలేదు అనేది చాలా తప్పు. అదొక ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అది వాళ్ళు ఎత్తుకుంటున్న గలం అది. అంతేగాని చాలామందికి రుణమాఫీ జరిగింది. కొంత ఏంటంటే 2 లక్షల వరకు సంబంధించి కొంత సమస్య ఉంది, దాన్ని కూడా పరిష్కారం చేసే క్రమంలో ఆలోచన చేస్తూ ఉన్నారు.